రెడ్డి గారు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు శిలా పలకాలేసి ఆ ప్రాజెక్టును గాలి వదిలేస్తే రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టుకు 4,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి 95% పనులు పూర్తి చేశారు. కానీ మిగతా 5% పనులు పూర్తి చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి 3 ఏళ్లు కూడా సరిపోలేదు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది. ఇక్కడ ప్రాంతం వారు సస్యశ్యామలంగా వారి పంటలు పండించుకోగలరు. కానీ ఈ ప్రభుత్వంకి అక్కర్లేదు. కానీ ఈ ప్రభుత్వంకి పక్కలేదు. టీఏబీఆర్ కు రాజశేఖర రెడ్డి గారు 10 టీఎంసీ నీళ్లు తప్పకుండా కేటాయించాలని ఆయన ఉన్నప్పుడు కేటాయించి చూపించి ప్రతి సంవత్సరం కూడా దానికి కేటాయించాలని ఆ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టలేదు. కనీసం తాగునీరు కూడా వీలు కాకుండా పోయింది ఇక్కడున్న గ్రామస్తులకి. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రతి పథకంలోనూ రాజశేఖర రెడ్డి చేయి తలపెట్టిన ప్రతి పథకంలోనూ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కన్న కళ పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో మంది ఆపరేషన్లు చేయించుకున్నారు కార్పొరేట్ హాస్పిటళ్లలో. ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది చిన్న పిల్లలు కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఆరోగ్యశ్రీ నుంచి ప్రధానమైన రోగాలను మళ్ళీ కార్పొరేట్ లిస్టులో నుంచి తీసివేసింది. మళ్ళీ సామాన్యుడికి జబ్బులొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మని చెప్తుంది ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయం? ఒక రాజకీయ నాయకుడికో కాంగ్రెస్ వాళ్లకో జబ్బులొస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వాళ్ళు పోతారు కార్పొరేట్ హాస్పిటల్ కన్నా, లేకపోతే వీలైతే విదేశాల్లో కూడా. కానీ సామాన్యుడు మటుకు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలంట. వాళ్లకు తెలుసు అక్కడ వైద్యులు ఉండరు, అక్కడ మందులు కూడా సరిగ్గా ఉండవు అని. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, లేక పెద్ద చదువులు చదివిన వాళ్ళు లేకపోతే ఆ కుటుంబం పైకి రాదని ఎన్నో కళలు కొన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఇప్పుడున్న ప్రభుత్వం కట్టర్లు పెట్టి దానికి సగమిస్తాం కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది 108. ఎంతో మంది యాక్సిడెంట్ లో గర్భిణీ స్త్రీలను ఎంతో మందిని కాపాడింది. నిన్నటికి నిన్న ఎర్రన్నాయుడు గారు యాక్సిడెంట్ అయితే 108 కు 11 సార్లు ఫోన్ చేశారంట. వాళ్ళు పలకలేదట. ఆఖరికి ఒక సామాన్య అంబులెన్స్ వచ్చి దాంట్లో కనీస సౌకర్యాలు ఆక్సిజన్ కూడా లేక ఈ రోజు ఆయన ప్రాణాన్ని కోల్పోయారు. ఒక్క ఆయనే కాదండి, ప్రతి ప్రాణము ముఖ్యం కాదా అని అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి పట్టలేదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయం తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. ప్రతి పథకాన్ని కూలీ చేస్తుంది. నిలదీయ